తిరుమల శ్రీవారిని జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు జనసేన నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఇటీవల జరిగిన పార్టీ నేతల భేటీపై వివరించారు. ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పవన్ ఆరా తీసినట్లు చెప్పారు. అలాగే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఈరోజు స్వామి దర్శనం కోసం తిరుమల చేరుకున్నాను. నాయకులు, సోదరిమణులు, జన సైనికులు ఈ రోజునంతా ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర ప్రజలతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని జనసేన నాయకులు, మా ప్రీతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఆ స్వామివారి కటాక్షం నిరంతరం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. విజయవాడలో జేఎల్పీ సమావేశం, ఆ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా ఉన్నారు. చాలా ముఖ్యమైన విషయాల మీద ఆ రోజు చర్చ జరిగింది. డీలిమిటేషన్, రాబోయే పంచాయతీ ఎలక్షన్లు, అదేవిధంగా జనసేన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఏమేం చేయాలి, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క శాసనసభ్యుల నుంచి సమాచారం తీసుకున్నారు. వారికి దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు నియోజకవర్గం ప్రజలకి రీచ్ అవుట్ అవ్వాలి అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎలక్షన్ ముందు ఏదైతే ప్రజల మధ్య తిరుగుతూ వివిధ వర్గాల వారిని కలుస్తూ ఓట్లు మనం అడిగామో, అదే రీతిలో ఇప్పుడు కూడా మనం వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏ అవసరాలు ఉన్నాయి, వారు ఏమనుకుంటున్నారు, ఏమి కోరుకుంటున్నారని తెలుసుకోవాలి. వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి. అవి పరిష్కారానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు వారికి తెలియజేస్తే వాళ్ళు ప్రజలు సహృదయతో అర్థం చేసుకుంటారు.